యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ ఉదయకాలం మన ప్రభువుని ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యంలో నుండి హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు చదువుకుందాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 11 వచనాల వరకు నేను చదువుతున్నాను. మీరు మీ బైబిల్లో చూడాలని కోరుతున్నాను. ఇశ్రాయేలు బాలుడయ్యుండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడని నేనే, వారిని కౌగులించుకుని వాడని నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని, ఐగుప్తునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అశ్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయును. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మృంగివేయును. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసి ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడునూ ప్రయత్నం చేయలేదు. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టెదను? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగం మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచును. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను. మిమ్ము దహించునంతగా నేను కోపింపను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతివైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినాన మేమందరం కలిసి నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, దయగల తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, నీవు ఎంత ప్రేమగల దేవుడవో మేము అర్థం చేసుకోవటానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ వాక్యము దేవా బలమైనది. నీ వాక్యము మా జీవితాలను దేవా మార్చేది. నీ వాక్య సత్యం నీవు మాట్లాడితేనే మాకు అర్థమవుతుంది. ప్రభువా, దయతో నీ వైపు చూస్తూ నీ సహాయం కొరకు వేడుకుంటున్నాం. ప్రియ పరిశుద్ధ ఆత్మదేవా, మీరు మా మధ్య ఉండి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ శక్తిని, నీ బలాన్ని, నీ ప్రజెన్స్ని మేము కోరుకుంటున్నాం. స్వామి, సహాయం చేయండి, కనికరించండి. నిలబడిన నన్ను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంతో కడిగి శుద్ధినిగా చేసి నీ నోటి బూరగా వాడుకొనండి. మేమందరం ప్రభు నీ వాక్యాన్ని అర్థం చేసుకున్న వారమే దేవా, నీకు ఇష్టమైన ఆరాధన, నీకు ఇంపైన ఆరాధన, నీవు స్వీకరించే ఆరాధన మేము చేయగలిగినట్లు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామం ద్వారా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఇశ్రాయేలీలు, దేవుడు, వీరిద్దరి మధ్య సంబంధాన్ని చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాకు వచ్చినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలీలు దేవుణ్ణి వెంబడించారా, లేదా దేవుడే ఇశ్రాయేలీలను వెంబడించాడా? ఇశ్రాయేలీలు దేవుణ్ణి ప్రేమించారా, దేవుడే ఇశ్రాయేలీలను ప్రేమించాడా? ఇలా ఆలోచిస్తా ఉంటే మనకి చాలా చక్కగా అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, మీరు అందరు చెప్పేశారు. దేవుడే ఇశ్రాయేలీలను ప్రేమించాడు, దేవుడే ఇశ్రాయేలీలను వెంబడించాడు, దేవుడే ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నాడు.
ఆ సంగతి మనకి చాలా సందర్భాలలో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే బాధాకరమైన సంగతి ఏంటంటే, దేవుడే ఏర్పరచుకున్నప్పటికీ, దేవుడే ప్రేమించినప్పటికీ, దేవుడే వారికి చేయాల్సిందంతా చేసినప్పటికీ, వాళ్ళు చాలా సందర్భాలలో దేవుని ప్రేమను మర్చిపోయారు. దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టారు. దేవుని యొక్క త్రోవలను తప్పారు. ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు. వారి ప్రవర్తన చాలా సందర్భాలలో దేవుణ్ణి లెక్క చేయనట్లుగా ఉంటది. వాక్యంలో మనం ఆ మాటలు చూస్తాం. దేవుడు చాలా సందర్భాల్లో ఆ మాట ఆయనే చెప్పాడు, ప్రవక్తల ద్వారా చెప్పించాడు. ఏమర్థమవుతుందంటే, వారు ఇష్టపూర్తిగా కావాలని నిర్ణయం చేసి మరి దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన సందర్భాలు మనం ఎన్నో చూస్తాం. ఐగుప్తుల్లో నుంచి బయటకు వచ్చే క్షణం మొదటి నుంచి కానాన్లో నివసించినప్పుడు, ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో మనం ఏం చూస్తామంటే, వాళ్ళు దేవుని ఆజ్ఞలను ధిక్కరించారు, దేవుణ్ణి లెక్క చేయలేదు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు. ఇది వాళ్ళు చేసింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారిని డీల్ చేసిన విధానం, దేవుడు వారితో మాట్లాడిన విధానం, దేవుడు వారిని సరిచేసిన విధానం చూస్తే, ఏంటి ఈ ప్రేమ? ఎందుకు ఇంత ప్రేమ ఇశ్రాయేలీయుల పట్ల? ఏంటి ఈయనకి ప్రత్యేకమైన శ్రద్ధ? అసలు ఏంటి ఈయన లక్షణాలు అనే ఆశ్చర్యం కలగక మానదు. చాలా సందర్భాలలో మనం చూస్తే ఆ ఆశ్చర్యం కలుగుతుంది. అంత మాత్రమే కాదు కానీ, దేవుని యొక్క ప్రత్యేక లక్షణం, ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఈరోజు ఈ ఉదయకాలం ఈ భాగంలో నుంచి దేవుని యొక్క గొప్ప ప్రేమ ఇశ్రాయేలీయుల పట్ల, లేదా ఈ రోజు జీవిస్తున్న నీ పట్ల, నా పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకొని ఆ ప్రేమ గల దేవుణ్ణి ఆరాధించటానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి చూద్దాం. 11వ అధ్యాయం మొదటి నుంచి నేను కొన్ని మాటలు అక్కడక్కడ చదువుతా ఉన్నాను. దేవుడు అంటా ఉన్నాడు, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని. మరలా అంటాడు 3వ వచనంలో, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగలించుకొని నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ప్రియులరా, దేవుడు తాను చెప్తా ఉన్నాడు, తాను చేసింది ఇశ్రాయేలీయులకి చెప్తా ఉన్నాడు. ఏం చేశాడో, ఎంతలాగా ప్రేమించాడో, ఎంత కేర్ తీసుకున్నాడో, ఎంత బాధ్యత తీసుకున్నాడో, ఆ విషయాలు వారికి అర్థం కావాలని, దేవుని యొక్క మనస్సు ఎలాంటిదో అర్థం కావాలని ప్రవక్త ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. అంటాడు, బాలుడిగా ఉన్నప్పుడే నేను ప్రేమించాను, నా కుమారుణ్ణి ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాను. అంత మాత్రమే కాదు, నా కుమారుడికి నడక నేర్పిన వాడను నేనే, నా కుమారుడు పడిపోతే మరలా హత్తుకున్న వాడను నేనే, నా కుమారుడికి గాయమైతే స్వస్థపరిచిన వాడను నేనే. అలాంటి మాటలు దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్తా ఉన్నాడు. వాస్తవమే, దేవుడు అలాగే చేశాడు. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర మనం చూస్తా ఉంటున్నప్పుడు దేవుడు వారి పట్ల చూపిన ప్రేమ, వారి పట్ల చూపిన శ్రద్ధ అర్థం చేసుకుంటే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఆయన వారి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాడు. దేవుని ప్రేమ మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ కనిపించే ఒక భాగం ఏంటంటే, దేవుని యొక్క శ్రద్ధ, గాడ్స్ కేర్. దేవుడు ఎంత కేర్ చూపించాడు. ఒక బాధ్యత గల తండ్రి, ఒక మంచి తండ్రి కుమారులకి ఎలా చేస్తాడో అంతకంటే ఎక్కువగా చేశాడు. ఈ లోకంలో మనం ఒక మంచి తండ్రిని, చాలా బాధ్యత గల తండ్రిని తీసుకుంటే, తండ్రి కుమారుడికి ఏమేమి నేర్పిస్తాడో, నడక నేర్పించడం, మాటలు నేర్పించడం, వాని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించడం, ఇవన్నీ ఒక బాధ్యత గల తండ్రి ఎలా చేస్తాడో అంతకంటే ఎక్కువగా
ఈ పరలోకపు తండ్రి మన దేవుడు ఇశ్రాయేలు పట్ల చూపించినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ఒకవేళ ఆ ప్రేమ చూపించినటువంటి, లేదంటే ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు వారి యొక్క స్థితి ఎలా ఉందో మనం గాని ఒక్కసారి ఆలోచిస్తే, వారు ఉన్నటువంటి స్థితి నిర్గమాకాండ 1వ అధ్యాయంలో మనం చూస్తాం, మనకు తెలుసు. అక్కడ వారి స్థితి ఎలా ఉంటదంటే, వాళ్ళు మనసులో చాలా బాధపడతా ఉంటారు. ఎందుకు అంటే, ఫరో పెడుతున్నటువంటి శ్రమలను తట్టుకోలేక నిట్టూర్పులు విడుస్తూ కఠినమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. బహు శ్రమలు గుండా వెళ్తా ఉన్నారు. వెట్టి చాకిరి చేయిస్తా ఉన్నాడు ఫరో. గోపురాలు కట్టిస్తా ఉన్నాడు, ఒక గొప్ప గొప్ప పట్టణాలు కట్టిస్తా ఉన్నాడు, పొలాల్లో పని చేయిస్తా ఉన్నాడు. రోజు రోజుకి ఆ కష్టం పెరిగిపోతా ఉంది. దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఉన్నారు. నిట్టూర్పులు విడుస్తా ఉన్నారు. దేవా, మమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు అంటా ఉన్నారు. ఆ పరిస్థితుల్లో, అంత బాధలో, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మోషేని పంపించి, నా ప్రజల యొద్దకు వెళ్ళు అని ఫరో ఎదుట గొప్ప అద్భుత కార్యాలు చేసి దేవుడు వారిని బయటకు తీసుకొచ్చాడు. అందరికి మనకు తెలిసిన సంగతే. వాళ్ళు ఉన్న స్థితి చాలా భయంకరమైంది. తట్టుకోలేని విధంగా ఉన్నారు. ఇక్కడ ఉంటుంది, ప్రాణాలు విసిగిపోయారు వాళ్ళు. ఇక మేము బ్రతకటం అనవసరం అన్నట్లుగా ప్రాణాలు విసిగిపోయిన ఈ ఐగుప్తు దేశంలోనే మేము నివసిస్తే ఇంకా బ్రతకటమే అనవసరం. డిగ్నిటీ అంతా పోయింది. వెట్టి చాకిరి చేసే స్థితికి వచ్చేశారు. అలాంటి స్థితిలో దేవుడు తన బిడ్డను పంపించి, మోషేని సిద్ధపరిచి పంపించి వారిని బయటకు తీసుకొచ్చాడు. ఒక ప్రేమ గల తండ్రి ఏమి చేయగలడో ఆయన చక్కగా వారి జీవితాల్లో చేశాడు. అయితే అక్కడ రాసి ఉంటది చూడండి, అంతలాగా చేస్తే ఏమని ఉంటదంటే, రెండవ వచనం, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు నర్పించిరి, విగ్రహములకు వారు ధూపం వేసిరి. ప్రేమ గల దేవుడు వారిని ఎంతలాగా తన యొక్క ప్రేమంతటిని కూడా వారి పట్ల చూపించాడు దేవుడు. అయితే అక్కడ రాయబడుతుంది ఏమనంటే, అక్కడ చూడండి 3వ వచనం చివరిలో ఉంటది, ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. దేవుడు చూపిన ప్రేమ, దేవుడు చూపిన శ్రద్ధ, దేవుడు చూపినటువంటి కనికరం వారి మనస్సుకి పట్టలేదు, మనస్సుకి అర్థం కాలేదు. అర్థమైనా మర్చిపోయారు. అర్థమైనప్పటికీ ధ్యాస వేరే వాటి వెళ్ళిపోయింది. దేవుడు ఏమాత్రం ఇష్టపడినటువంటి విగ్రహాలకు పూజ చేస్తా ఉన్నారు, బలి అర్పిస్తా ఉన్నారు. అది వారి యొక్క స్థితి. కానీ దేవుడు మాత్రం ఒక తండ్రిగా బాధ్యత తీసుకొని వారి పట్ల ప్రేమ చూపించిన దేవుడు. గాడ్స్ కేర్ ఎంత అద్భుతం అంటే, అక్కడ ఒక ఉదాహరణ చెప్తాడు దేవుడు. ఏమనంటే, ఒక చూడండి, ఆయన చదువుతున్నా, అక్కడ 4వ వచనం మధ్యలో ఉంటది, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. వ్యవసాయం చేసే వాళ్ళకి, రైతులకి తెలిసే సంగతి. ఎద్దు లాంటిది, ఎద్దుకి కాడి వేసి పొలం దున్నిన తర్వాత అది బాగా అలసిపోతే దాన్ని నీడకు తీసుకెళ్లి దాని మీద ఉన్న కాడి తీసేసి దానికి మేత వేసి నీళ్లు పెడతారు. ఎందుకంటే బరువు తీసేయబడుతుంది, కొంత బలాన్ని పొందుతుంది. దేవుడు ఆ ఉదాహరణతో చెప్తాడు, మీ మీద ఉన్న కాడిని తీసివేసి భోజనం పెట్టాను. మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు మీ మీద బలమైన కాడి ఉంది. ఆ కాడి మీరు మొయ్యలేక నిట్టూర్పులు విడిచారు, మొర్ర పెట్టారు, దేవా దేవాని కేకలు వేశారు. అది విన్న దేవుడు అన్నాడు, నేను చూచాను, నేను విన్నాను, దిగి వచ్చాను, విడిపిస్తాను అని మాట చెప్పి విడిపించాడు. కాడి తీసివేసి ఎడారిలో, అరణ్యంలో వెళ్తా ఉంటే భోజనం పెట్టాడు, మన్నానిచ్చాడు. వారికి ఏమీ తక్కువ చేయలేదు. ఆయన
ప్రేమ, ఆయన శ్రద్ధ, ఆయన బాధ్యత తీసుకున్న విధానం ఎంతో అద్భుతం. ప్రియులారా, కేవలం ఇశ్రాయేల్ పట్లేనంటారా? కేవలం వారి పట్లేనంటారా? నీ జీవితంలో, నా జీవితంలో ఇది వాస్తవం కాదా? నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు అనిపిస్తుంది, ఇశ్రాయేలీల్ని ఎలాగైతే శ్రద్ధ తీసుకున్నాడో, ఎలాగైతే ప్రేమించాడో, నిన్ను నన్ను కూడా దేవుడు అదే ప్రేమతో ప్రేమించాడు. ఇంకా అనిపిస్తుంది అంతకంటే ఎక్కువ ప్రేమను చూపించాడేమో అనిపిస్తుంది. రోమాపత్రికలో రాయబడి ఉంటది, మన స్థితి ఎలా ఉందంటే బలహీనులుగా, భక్తిహీనులుగా, శత్రువులుగా దేవునికి ఉన్నప్పుడు దేవుడు ప్రేమను చూపించాడు. మనం మంచిగా ఉన్నప్పుడు కాదు, మంచి పనులు చేస్తున్నప్పుడు కాదు, దేవుణ్ణి వెతుకుతున్నప్పుడు కాదు, బలహీనులుగా, భక్తిహీనులుగా, దేవునికి శత్రువులుగా, దేవుణ్ణి పట్టించుకోకుండా నా జీవితం నా ఇష్టం అన్నట్లు మనం జీవిస్తా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో వాక్యం చెప్తా ఉంది, నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు, తన ప్రేమను మన పట్ల చూపించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అది వాస్తవమే. ఆ ప్రేమ మనం అనుభవించాం. అది యేసు ప్రభు ద్వారా ఆ ప్రేమ మనకి అర్థమైంది. గాడ్స్ కేర్ చాలా అద్భుతమైనది. ప్రతి విషయాన్ని ఆయన ఇశ్రాయేల్ జీవితంలో పట్టించుకున్నాడు, శ్రద్ధ తీసుకున్నాడు. రండి, ఎంత ప్రేమ చూపిస్తే, ఇంత కేర్ తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, చూడండి 7వ వచనం నేను చదువుతా ఉన్నాను. 7వ వచనం నేను చదువుతా ఉన్నాను. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసి ఉన్నారు, మహోన్నతుని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడనో యత్నము చేయడు. చాలా బాధకరం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా తట్టు, మహోన్నతుని తట్టు, దాని ముందుంది, నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసి ఉన్నారు. ప్రియులరా, ఏమి తీర్మానం ఇది? ఏమి తీర్మానం ఇది? మమ్మల్ని ప్రేమించిన దేవుణ్ణి వెంబడిస్తాము, అది కాదు తీర్మానం. మమ్మల్ని విడిపించిన దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరిస్తాం, అది కాదు తీర్మానం. వీరి తీర్మానం ఏంటంటే, మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి విసర్జించాలని, విడిచిపెట్టాలని తీర్మానం చేశారు. విడిచిపెట్టేద్దాం ఈయన్ని, విడిచిపెడదాం ఈయన్ని అని తీర్మానం చేశారు. అంటే ఇష్టపూర్తిగా, తెలిసి తెలిసి చేసిన పనిది, అనుకోకుండా జరిగింది కాదు. తెలిసి తెలిసి ఇష్టపూర్తిగా నిర్ణయం చేశారు. ఏమనంటే, ఈ దేవుణ్ణి విడిచిపెట్టేద్దాం, ఈ దేవుణ్ణి విసర్జిద్దాం, విగ్రహాలను ఆరాధిద్దాం, లోకంలో ఉన్నటువంటి గొప్పల వైపు పోదాం అని తీర్మానం చేశారు. మీరు ఒక్కసారి ఆలోచిద్దామా? ఇలా తీర్మానం చేస్తే దేవుడు ఏం చేయాలా? దేవుడు ఏం చేయాలా? కానీ ప్రేమ గల దేవుడు, వారితో శాశ్వతమైన నిబంధన చేసిన దేవుడు. చూడండి 8వ వచనం ఎంత అద్భుతంగా ఉంటదంటే, 8వ వచనం దేవుడు అంటా ఉన్నాడు, ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును. ఏమిటండి ఈ ప్రేమ? ఏమిటండి ఈ మనసు? 7వ వచనం 8వ వచనం పక్క పక్కనే ఉన్నాయి. ఆ రెండింటిని చూస్తుంటే వాళ్ళు తీర్మానం చేశారు, మాకొద్దు దేవుడని, మేము విడిచిపెడతాం దేవుణ్ణి, విసర్జిద్దాం దేవుణ్ణి అని తీర్మానం చేస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు విసర్జించినా నేనెట్లా విసర్జిస్తాను? ఇశ్రాయేలు, నేనెట్లా విసర్జిస్తాను? నేనెట్లా విడిచిపెడతాను? నా మనసు అది కాదు. నేను చేసిన నిబంధన అలాంటిది కాదు. మొదటిగా అబ్రహాముతో, తర్వాత యాకోబుతో, తర్వాత దావీదుతో, ఇలా చాలా మందితో నేను చేసిన నిబంధన విడిచిపెట్టేది కాదు. నేనెట్లు విడిచిపెడతానయ్యా? నేను విడిచిపెట్టను, నేను విసర్జించను అని దేవుడు తన ప్రేమ గల హృదయాన్ని,
తన ప్రేమ గల మనస్సుని వారికి తెలియచేస్తా ఉన్నాడు. నీవు విసర్జించినా, నీవు విడిచిపెట్టినా నేను అలా చేయలేను. ఎందుకంటే నేను అలాంటి దేవుడిని కాదు. నేను అలాంటి దేవుడిని కాదు. నా ప్రేమ అలాంటిది కాదు. లోకంలో మీరు చూస్తున్నట్లు, బయట మీరు చూస్తున్నట్లు చూసేటువంటి అలాంటి ప్రేమ కాదు నాది. ఇది శాశ్వతమైన ప్రేమ, షరతులు లేని ప్రేమ, నిబంధన చేసిన దేవుడు తన ప్రేమ వాక్కును మరలా పంపిస్తా ఉన్నాడు. చదువుతా ఉన్నాను. నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును, నేను నిన్ను ఎట్లు విసర్జింతును. తర్వాత అంటాడు, అద్మాను వలె నేను నిన్ను ఎట్లు చేతును, సెబోయిమునకు చేసినట్లు ఎట్లు చేతును. ఈ 2 పట్టణాలు సొదొమ గొమొర్రా కాలిపోయినప్పుడు వాటితో పాటు కాలిపోయిన పట్టణాలు ఇవి. అవి కాలిపోయాయి. అలా కాలిపోయేటట్లు నిన్ను ఎట్లా చేస్తాను నేను అలా చేయను. కానీ ఇంకొక కోణంలో ఆలోచిస్తే వాస్తవంగా అలా అవ్వటానికి అర్హులు, వాస్తవంగా అలా చేయాలి. అక్కడ కింద అంటాడు చూడండి, ఏమంటాడంటే 9వ వచనం మధ్యలో ఉంటది, నా ఉగ్రత అగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నా ఉగ్రత అగ్నిని బట్టి, నా ఉగ్రత అగ్ని బయటకు వస్తే జరిగేది ఏంటంటే సొదొమ గొమొర్రాకు జరిగినట్లు అలాగే ఈ 2 పట్టణాలు అద్మానుకు సెబోయిముకు జరిగినట్లు జరుగుతుంది నీకు. కానీ నేను అట్లా చేయను. అలా చేయాల్సింది, కానీ నా మనస్సు మారింది. నీ పట్ల నా ప్రేమ గుర్తొచ్చింది, నా నిబంధన గుర్తు చేసుకుంటా ఉన్నాను. నిన్ను అట్లా చేయను, నేను విడిచిపెట్టను. ప్రియమైన వారలారా, ఇది ఒక్క సందర్భంలోనే కాదు, కానీ అనేక సందర్భాలలో దేవుడు ఇలాంటి మాటలే, ఇలాంటి ప్రేమే, ఇలాంటి కరుణే దేవుడు వాళ్ళ పట్ల చూపించాడు. గాడ్స్ కంపాషనేట్ హార్ట్, కరుణ గల హృదయం అంటా ఉంది, నేను అలా చేయను, నేను అలా చేయను, నేను నిన్ను విడిచిపెట్టను. దేవా, ఎందుకింత ప్రేమ, ఎందుకింత కరుణ? అసలు వారిలో ఏమి చూసి ఇంత, ఏమి చూసి వాళ్ళల్లో ఇంత? ఏమి లేదు. వారు నా జనులు, నేను వారిని ప్రేమించాను, నేను వారిని ఏర్పరచుకున్నాను, నేను వారిని పిలిచాను, వారు నా జనులు. వారిని బట్టి కాదు, ఇది నా లక్షణం. వారి యొక్క మెరిట్ ని బట్టి కాదు, ఇది నా లక్షణం, నా ప్రేమ. ఇది కేవలం ఇశ్రాయేలీయుల జీవితంలోనే కాదు, నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇది వాస్తవం. దేవుడు రక్షించాడు. రక్షించడం మాత్రమే కాదు, కానీ రక్షింపబడిన నాటి నుంచి ఈ రోజు వరకు ఎన్నోసార్లు మనము మరలా పాపం చేసి, మరలా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఇశ్రాయేలీయుల్లాగా తీర్మానం చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే దేవుడు, నీవు తీర్మానం చేసినా కూడా నిన్ను నన్ను విసర్జించలా, నిన్ను నన్ను విడిచిపెట్టలేదు. అందుకే ఈరోజు మరలా మనం సంఘంగా కూడి ప్రభుని ఆరాధించే గుంపులో ఉన్నాం. ఉగ్రతాగ్నితో చూస్తే ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. ఆయన ఉగ్రతాగ్నితో కాదు, కానీ అద్భుతమైనటువంటి ప్రేమతో నిన్ను నన్ను డీల్ చేశాడు. కరుణ గల హృదయంతో నిన్ను నన్ను డీల్ చేశాడు. ఎలాంటి శ్రద్ధ అండి, ఎలాంటి ప్రేమ అండి! అయితే ఏ సందర్భాల్లో వ్యతిరేకంగా నిర్ణయాలు చేసి ఇష్టానుసారంగా ఈ దేవుడు వద్దు అన్నట్లుగా ప్రవర్తించినా కూడా ప్రేమ చూపించడం మన దేవుని ప్రత్యేకత, మన దేవుని ప్రత్యేకత. ఇంకా ఆలోచిస్తా ఉంటే, ఎందుకు ప్రభువా ఇంతలాగా అంటే, ఆయన అంటాడు చివరిగా, చూడండి ఆ మాట చదివి చివరిగా చూడండి, ఆయన అంటాడు 10వ వచనం నేను చదువుతా ఉన్నాను, లయపరచును, ఎందుకంటే నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇదంతా?
ఎలా చేయగలుగుతాడు ఎంతలాగా అంటే, ఆయన మనుష్యుడు కాదు, పరిశుద్ధుడైన దేవుడైన. నన్ను మీరు ఎలా చూస్తున్నారో నాకు తెలియదు కానీ నేను పరిశుద్ధ దేవుడను. అందుకే మీరు ఎంత చేసినా, ఇలా చేసినా, ఇలా ప్రవర్తించినా నా ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఆయన చూపిస్తూనే ఉన్నాడు. పిల్లరా, ఆయన డిసిప్లిన్ చేసినా కూడా అది ప్రేమతోనే. ఆయన క్రమశిక్షణ చర్య చేపట్టినప్పటికీ మన జీవితాల్లోనైనా ఇశ్రాయేలుకైనా అది ప్రేమ గల హృదయంతోనే. ఆయన దేవుడు. నేను దేవుడను, మనుషుడని కాను. మనుషుడైతే ప్రేమించలేడు, మనుషుడైతే కోపాన్ని అణుచుకోలేడు, మనుషుడైతే ప్రేమలో నిబంధనలు ఉంటాయి, ప్రేమలో కండిషన్స్ ఉంటాయి. కొంతవరకే ప్రేమిస్తాడు, కొంతవరకే కోపాన్ని ఆపుకుంటాడు. మనుషుడికి పరిమితులు ఉన్నాయి. నన్ను అలా చూడొద్దు. నేను దేవుడను, పరిశుద్ధుడైన దేవుడను. ఈ మాట అంటున్నప్పుడు నాకేం గుర్తొస్తా ఉందంటే, నువ్వు ఆరాధించేటప్పుడు నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎలాగంటే, ఆయన మనుష్యుడు కాదు, పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధ దేవుడికి తగినట్లుగా ఆరాధించాలి. ఎవరినో, ఏ మనుష్యుడినో చిన్న సహాయం చేసిన వాడికి పొగిడినట్లుగా కాదు. ఆయన పరిశుద్ధ దేవుడు. తగిన ఘనత, తగిన మహిమ, తగిన విధంగా దేయాంతరంగంలో నుంచి ఆయన ఆరాధించాలి. ఇంత చేసిన దేవుడు ఆయన కోరుతుంది, పరిశుద్ధుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని ఆ దేవుడికి తగినట్లుగా ఆయన్ని ఆరాధించాలి, తగినట్లుగా గణపరచాలి, తగినట్లుగా హెచ్చించాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మనుష్యుడు కాదు ప్రియులరా. అందుకే అంత శ్రద్ధ తీసుకున్నాడు, అంత కరుణ చూపించాడు, అంత కనికరం చూపించాడు. ఇశ్రాయేలీయులకైతే నిబంధన ఆయన మాటతో చేశాడు కానీ కొత్త నిబంధనలో మన అందరికీ ఆయన అన్న మాట, ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన. కొత్త నిబంధన మరి శ్రేష్టమైనది. ఇంకా ఎక్కువ క్షమాపణ ఉంది, మరి ఎక్కువ కనికరం మనం పొందాం, అనేక మార్లు క్షమించబడ్డాం. యేసుప్రభు మాట చెప్పాడు, ఎన్నిసార్లు క్షమించాలంటే ఆయన చెప్పాడు. తన మనసు ఏంటో నువ్వు ఎప్పటికీ క్షమిస్తానే ఉండాలి. అలాంటి క్షమాపణ ఆయన చూపించాడు. ఆయన ఇంత ప్రేమ, ఇంత శ్రద్ధ, ఇంత కరుణ, కనికరం చూపిన దేవుడు మన ఆరాధనకు అర్హుడు.